జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. సాగించాలి. ఏడాదిలో అరకొర హామీలు మాత్రమే అమలుపరిచాడు. తల్లికి వందనం కూడా పూర్తిగా కూడా అమలుపరచలేదు. ఒక సంవత్సరం అయితే పూర్తిగా అన్ని హామీలు కూడా ఒక్కటి కూడా అమలుపరచుకోకపోయిన ఘనత కూడా ఈ ప్రభుత్వం దక్కింది. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా యువత అనేది కూడా ఆ రోజు యువతకు పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా కలిపి. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను, లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించి మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ హామీ ఆలోచన దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందినాడు, అలసత్వం ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు వీధ అరుపులు అరుస్తున్నాడు. ఖాళీ ఖజానా ఉంది, ఖాళీ గల్లాపెట్ట ఉంది, ఖాళీగా అయిపోయింది, మేము ఇవ్వలేమని చెప్పకనే చెప్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ల ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వెంటనే నిరుద్యోగ భృతి ఆ రోజు హామీ ఇచ్చినట్టుగా 3,000 ఇవ్వాలని అది ఇవ్వకపోగా ఈరోజు ఉండిన ఉద్యోగాలు కూడా తీసేశాడు. ఆ రోజు 2,60,000 మందిని 5,000 వాలంటీర్లు అనేది కూడా ఉద్యోగం అనేది కూడా ఇస్తే 10,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆ ఉద్యోగ వాలంటీర్ల వ్యవస్థనే తీసేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. అలాగే ఈరోజు అనేక తర్వాత ఎండిఓ ఆపరేటర్లు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్లో ఉండే ఉద్యోగాలు కావచ్చు, అలాగే అన్ని ఉద్యోగాలు కూడా తీసేశారు. ఈరోజు ఏం కొత్తగా పెట్టా అంటే, కొత్తగా అతను సృష్టించింది ఏమంటే, ఈరోజు ఈ లిక్కర్ షాపులు, ఈరోజు మద్యం షాపుల్లో వచ్చేసేసి మద్యాన్ని వచ్చేసి ఏరులే బారిస్తున్నాడు. కొత్తగా బార్ల నుంచి అనధికారికంగా కూడా తెరిచేటట్టు చేశాడు. అది తప్ప మరొకటి ఎక్కడిగా లేదు. ఈరోజు యువతనంతా కూడా ఏదైనా కానీ ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి అందరినీ కూడా మధ్యమ బానిసలుగా మార్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చే దిశలో పోలేదు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తూ ఉన్నాము. అదేకాదు ఈరోజు ప్రజలు సిద్ధమయ్యారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా. ఎందుకంటే లోకేష్ గారే ఒకటి చెప్పాడు, ఏదైనా కానీ హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని అడగమని కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అందుకోసమే ఈరోజు కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎవరి కాలర్ పెట్టుకోవాలి? లోకేష్ గారు మీరన్నా చెప్పండి, మీ కాలర్ పట్టుకోవాలన్నా, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకోవాలన్నా, లేకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కాలర్ పట్టుకోవాలో చెప్పాల్సిన బాధ్యత. చెప్పకపోతే మీ ముగ్గురి కాలర్ కూడా పట్టుకోవడానికి, మీ 3 పార్టీల కాలర్ పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తీసుకొని రండి. మేము మాత్రం ప్రజలు ఊరికే ఉండేటట్టు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎంత చూడండి, ఒక్క సంవత్సరంలోనే కలెక్టరేట్ ముందర ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు యువజన విభాగంలో ఇక్కడ వచ్చేసి యువత పోరు జరుగుతుంటే ఆ రోజు మీరు ఇచ్చిన హామీల వల్ల ఏదైతే మున్సిపల్ ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వారు దిక్కు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క అంగన్వాడీ వాళ్ళని కూడా ఊరించి వారి ఓట్లను వేసుకొని మీరు గద్దె ఎక్కిన వారు అంగన్వాడీ వారు కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇన్ని కలెక్టరేట్ ముందర నేను నిజంగా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కానీ
ఇంతవరకు కూడా ఇన్ని ఉద్యమాలు ఒకే మారు కలెక్టరేట్ ముందు జరిగింది లేదంటే మీ ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తి జ్వాలలు కూడా రగిలిపోతున్నాయో ప్రజలు కూడా తెలుసుకొని ఇప్పటికైనా కానీ వెంటనే అన్ని హామీలు అమలుపరచాలని చెప్పేసి యువకులకు అందరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 నెల నెలకు కూడా చెల్లించాలని చెప్పేసి అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతులకు మీరు ఏదైతే చెప్పారో నెల 15,000 రూపాయలు అది కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేమందరం.